ప్రియమైన ప్రేక్షకులకు వేదిక టీవీ స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ నెల 13వ తేదీ జరగనున్న కెమిస్ట్రీ పేపర్ 2తో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయి ఎఫ్సెట్ లక్ష్యంగా సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేతిలో 65 రోజుల సమయం ఉంటుంది. అంటే ఈజీగా 2 నెలల సమయం ఎఫ్సెట్కి గురిపెట్టవచ్చు. ఇప్పటికే 2 ఏళ్ల నుండి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ జీమెయిన్స్ ప్రిపరేషన్ బేస్తోనే ఎఫ్సెట్ పరీక్ష హాజరయ్యే అభ్యర్థులు మనకు కనిపిస్తుంటారు. ఎటు చూసినా ఎవరు ప్రిపేర్ అయినా తాను కోరుకున్న కంప్యూటర్స్ తదితర కోర్సుల సీటు యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ లేదా బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ లభిస్తుందా లేదా అని టెన్షన్తో అటు అభ్యర్థులు ఇటు తల్లిదండ్రులు ఉండడం చాలా సహజమైనది. నిజానికి ఈ 60 రోజులు టెన్షన్ లేకుండా అటెన్షన్ ప్రిపరేషన్ చేసిన కోరుకున్న ఇంజనీరింగ్ సీటు చేతిలో ఉంటుంది. ఎఫ్సెట్ 160 మార్కులు గల పేపర్లో సగం 80 మార్కులు సాధించుకున్న అభ్యర్థులు 2500 ర్యాంకు నుండి 3500 ర్యాంకు వరకు సొంతం చేసుకునే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి ర్యాంకులతో యూనివర్సిటీ క్యాంపస్లో అందరూ కోరుకునే కంప్యూటర్స్ వంటి సీట్లు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు లభించకపోయినా ఇతరేతర రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు తాము కోరుకున్న కోర్సు సీటు క్యాంపస్లో ఖాయం. కోర్ బ్రాంచ్ సీట్లలో ఓపెన్ అభ్యర్థులకు ఇదే రకమైన ర్యాంకులు సాధించి ఉంటే క్యాంపస్ కాలేజీలో సంబంధిత ఇంజనీరింగ్ సీటు పొందడం ఏమంతా కష్టం కాదు. అభ్యర్థులు ఏం చదువుకున్నా ఎలా చదువుకున్నా సీటు లభిస్తుంది అని చెప్పడం ఉద్దేశం కాదు అనేది అందరూ గమనించాలి. 80 మార్కుల మ్యాథమెటిక్స్, 40 మార్కుల ఫిజిక్స్, 40 మార్కుల కెమిస్ట్రీ, మొత్తం 160 మార్కులు గల ఎఫ్సెట్లో 150 మార్కులు సాధించిన అభ్యర్థి టాపర్గా నిలబడినప్పటికీ ఇచ్చట 80 మార్కులు వచ్చిన అభ్యర్థి 2500 ర్యాంకు వద్ద ఉంటున్నాడంటే టాపర్ కంటే 70 మార్కులు తక్కువ వచ్చినప్పటికీ అతను మంచి ర్యాంకుతో మార్కెట్లో ఉన్నట్లే. కాబట్టి ఎఫ్సెట్ ఎంట్రన్స్ పరీక్ష వాటి మార్కులు ర్యాంకులపై అభ్యర్థులు కంగారు పడాల్సిన పని లేదు. సగం మార్కులతోనైనా కన్వీనర్ కోటాలో మంచి కాలేజీలో కోరుకున్న సీటు తనకు ఖాయమనే ధీమాతో పరీక్షకు ప్రిపేర్ కావచ్చు. 160 మార్కులకు 80 మార్కులు పైన వచ్చిన స్టూడెంట్స్కు 2025లో ర్యాంక్ ఈస్ బిలో 2613. అదే మాదిరిగా 75 మార్క్స్ బిలో 80 వచ్చిన వాళ్ళకు ర్యాంక్ 4000 లోపల ఉంటుంది. అంటే పిల్లలకి అంటే నెగిటివ్ థాట్ లేకపోతున్నా రేపు ఎగ్జామ్ అయితేనే మార్క్స్ డిస్ప్లే అయిపోతాయి. ఒక క్యాండిడేట్కు 76 మార్కులు వచ్చినాయనుకుంటే అనుకుంటాడు 160కి 76 వచ్చినాయి, నా ర్యాంక్ ఎక్కడో వెళ్ళిపోతుంది అనుకునేలో. కానీ ఇతనికి కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎస్ నాకు 75 మార్క్స్ వచ్చినా నేను 4000 to 4500 ర్యాంక్ మధ్యలో ఉంటాను అనే ధీమాతో ఎగ్జామ్ హాల్ నుంచి వెళ్ళిపోవచ్చని ఉద్దేశంతో దిస్ ఈస్ ది బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ స్టూడెంట్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ది రెస్పెక్టివ్ ఆఫ్ టీజీ ఎఫ్సెట్ 2024 and 25లో వచ్చిండేటివి ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ మేము ఇస్తున్నామండి. అభ్యర్థులు ఏం చదవకున్నా సీటు లభిస్తుందని చెప్పడము ఈ ఉద్దేశం కాదు అనేది అందరూ గమనించాలి. అదే సమయంలో ఆయా అభ్యర్థుల సామర్థ్యం మేరకు వివిధ స్థాయిలలో చేసిన ప్రిపరేషన్ ధీమాతో కొనసాగించవచ్చు. ఈ సంవత్సరం ఎఫ్సెట్ యంత్రాంగం అటు అభ్యర్థులు ఇటు పేరెంట్స్ ఎన్ని మార్కులు వస్తే ఏ ర్యాంకు వద్ద ఉంటాడనే 2025, 2024 రెండేళ్ల ఎఫ్సెట్ ర్యాంకుల జాబితా అందరి ముందు పెట్టారు. కొన్ని మార్కులు కొద్ది ర్యాంకుల తేడాతో ప్రతి ఏటా కాస్త అటు ఇటుగా మారినప్పటికీ ఓవరాల్గా అభ్యర్థి కాన్ఫిడెంట్గా నా ప్రిపరేషన్కు నేను సాధించబోయే మార్కులు అందుకు వస్తున్న ర్యాంకులు అతనికి స్పష్టం కలగడం అనేది ఇక్కడ సుస్పష్టం. అభ్యర్థికి 2 ఏళ్ల ఎఫ్సెట్ ర్యాంకుల గణాంకాలను పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. 2024 ఎఫ్సెట్ 80 మార్కులు ఆపై ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు 3706 ర్యాంకు ఇంజనీరింగ్లో వచ్చింది. ఇదే 80 మార్కులు ఆపై మార్కులు గల అభ్యర్థులకు 2613 ర్యాంకు 2025 ఎఫ్సెట్లో లభించింది. ఇక్కడ 5000 నుండి 6000 ర్యాంకు గల అభ్యర్థులు ఎఫ్సెట్ పరీక్షలో 70 మార్కులు కాస్త అటు ఇటుగా వచ్చినా సరిపోతుంది. 10,000 ర్యాంకు లోపు వస్తే టాప్ 10 కాలేజీలో సీటు గ్యారంటీ అనుకునే అభ్యర్థులు 65 మార్కుల వరకు సాధించిన కోరుకున్న సీటు లభించే అవకాశం ఉంది. ఉదాహరణకు 2024 ఎఫ్సెట్లో 65 మరియు ఆపై మార్కులు గల అభ్యర్థులు 8077 ర్యాంకు నుండి 12047 ర్యాంకు వద్ద నిలిచి ఉన్నారు. ఇదే మార్కులతో 2025 ఎఫ్సెట్ను పరిశీలిస్తే 6105 ర్యాంకు నుంచి
9226 ర్యాంకు వద్ద అభ్యర్థులు నిలిచి ఉన్నారనేది గమనించాలి. చివరగా 160 మార్కులు గల ఎబ్సెట్లో 60 మార్కులు మరియు ఆ పై మార్కులు వచ్చిన అభ్యర్థులు 20,000 ర్యాంకు లోపల ఉండడం మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు 2024లో 60 మరియు ఆ పై మార్కులు సాధించిన అభ్యర్థులకు 12,048వ ర్యాంకు నుంచి 18,355 ర్యాంకు వద్ద నిలిచి ఉన్నారు. ఇదే విషయంలో 2025లో అభ్యర్థులు 9,227 ర్యాంకు నుంచి 14,418 ర్యాంకు వద్ద సాధించి ఉన్నారు. ఇంజనీరింగ్ సీట్ల విషయంలో గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే 115,000 పైచిలుకు సీట్లు అందుబాటులో ఉండగా అభ్యర్థులు 125,000 మంది వరకు పోటీ పడుతున్నారు. ఎబ్సెట్ పరీక్ష క్వాలిఫై అవుతున్న వారిలో 73% అమ్మాయిలు, 72% అబ్బాయిలు ఉంటున్నారు. ఏది ఏమైనా అభ్యర్థులు తనకు చేసిన ప్రిపరేషన్ను ఈ 60 రోజులు ఎక్కడ సమయం వృధా చేయకుండా సాధారణ ప్రిపరేషన్ కొనసాగించిన మంచి ర్యాంకుతో ఎబ్సెట్లో సక్సెస్ కావచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ.